అందరికీ హాయ్ అండి. నేను మీ వసంత సాయి. ఈరోజు ఏంటంటే మా బాబుకి చిల్డ్రన్స్ డే రేపే కదా, అందుకని మేము నా బాబు కోసం ఒక సైకిల్ బుక్ చేశాను. అంతకంటే ముందు ఒకటి ఉండేదన్నమాట మాకు. కానీ అది ఇప్పుడు బాగా చిన్నగా అయిపోయింది. వాడైతే బాగా తొక్కుతున్నాడు నా పెద్ద కొడుకు. అందుకని చెప్పేసి ఈసారి పెద్దదే తీసుకోవాలి అనుకొని నేను కొంచెం అమౌంట్ అంతా పోగు చేసుకొని ఇంకా తీసుకున్నాము. సో అది ఎలా ఉందనేది మీకు ఇప్పుడు చూపిస్తాను నేను. చాలా అంటే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టానండి. 2K అనమాట సైకిల్ వచ్చేసి. దాని రేటు ఎంతో తెలియదు కానీ మనకైతే అక్కడ 6,000 అని చూపిస్తుంది. దీపావళి ఆఫర్కి నాకు 2,000కి వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇదైతే 2,000 అండి ఈ సైకిల్ వచ్చేసి. ఇప్పుడు నా బాబు కోసం తీసుకున్నాను. మా చిన్నబ్బాయికి సైకిల్ తొక్కడం సరిగా రాదు, కానీ మా పెద్దోడికి అయితే బాగా వస్తుంది. అసలు దాని సైకిల్ని అయితే మడత పెట్టి సంకలైనా పెట్టుకుంటాడు, అంత బాగా యూజ్ చేస్తాడు సైకిల్ని. వాడు ఎలా నేర్చుకున్నాడేమో కానీ భలే తొక్కుతాడు అనమాట. అందుకని వాడి కోసమే నేను ఈ సైకిల్ ఎలాగైనా సరే ఇట్లాంటిది తీసుకోవాలి, మామూలు పెద్ద సైకిల్ మాదిరే ఉండాలి, అట్లాంటివి తీసుకోకూడదు అని చెప్పేసి ఇంకా అందరు ఏమన్నారంటే మా ఇంట్లో వాళ్ళు, ఇంతకుముందు మాకు ఒక సైకిల్ ఉందిలేండి, అట్లాంటిది ఇద్దరికి ఇంకా సేమ్ ఉండాలి లేకపోతే గొడవ పడతారన్నారు. నేను కూడా సేమ్ అట్లాంటిది తీసుకుందాము అని అనుకున్నాను. కానీ ఎందుకు అట్లాంటిది, నేను మా బాబుకి 1.5 year ఉన్నప్పుడు ఒక సైకిల్ తీసుకున్నాను. అది అంటే 3 చక్రాలు ఉండేది. 3 చక్రాలు ఉండేదన్నమాట. అది బాగుంది, ఇప్పటికీ ఇంకా స్ట్రాంగ్గానే ఉంది. కాకపోతే ఒక్కటే అయింది కాబట్టి ఇద్దరు ఎక్కువ గొడవ పడుతున్నారు. సో అట్లాంటిది తీసుకోవాలని అందరు చెప్పారు. కాకపోతే నేను ముందుకి గురించి ఆలోచించాను అనమాట. అరే ఇది ఎన్ని రోజులు వస్తుంది, ఇట్లా మామూలు పెద్ద సైకిల్ మాదిరి ఉండేదైతే బాగుంటుంది కదా అని చెప్పేసి దీంట్లో సెర్చ్ చేశాను. ఎక్కడ అసలు 3,000, 2.5K అట్లా ఉన్నాయండి. ఎక్కడ ఇంకా రేటు తక్కువలో లేవు. ఇది ఇంకా వెతికి ఇంకా 2,000కి గాలి వేసి పెట్టినట్లయింది నాకు. ఇది తీసుకున్నాను, బాగుంది, బాగా వచ్చింది, బాగా స్ట్రాంగ్గా కూడా ఉందండి. స్పోర్ట్స్ సైకిల్ అంట ఇది, స్పోర్ట్స్ అందరు అంటున్నారు. సో మా చిన్నగాళ్ళకైతే ఇది బాగా నచ్చింది. అంత లోపల వాళ్ళు లేచాడు, వాడిని ఎత్తుకొని వస్తున్నాను దాబెట్టి. అదిగో వాడిని చూశాడు, వాడైతే ఫుల్ హ్యాపీగా. వాడు ఫస్ట్ చూసినప్పుడు వాడి ముఖంలో ఆనందం చూడాలి, అసలు భలే హ్యాపీ వాడు. అభినవ్ అయితే, కానీ ఇది అభినవ్ కోసం కాదనమాట, వానికి తొక్కేకి రాదు, అందుకని ఇది అక్షిత్ కోసం అని నేను పేరు పెట్టేశాను. సో వాడైతే ఫుల్ హ్యాపీ. ఇంకా బిగించేది ఉంది కాబట్టి వాళ్ళ డాడీ దించేసి ఇంతలో అక్షిత్ కూడా లేచాడు. వాడికైతే రగ్గు కప్పి మళ్ళీ చూపించాను సర్ప్రైజు. వాడైతే ఫుల్ హ్యాపీ. ఇంకా సో మొత్తానికైతే ఇద్దరు సైకిల్ కోసం గొడవ పడి కొట్టేసుకుంటున్నారు. వాళ్ళు ఎలా కొట్టుకున్నారో ఇంకోసారి మీరు చూసుకోండి ఒకసారి. ఫుల్ గొడవ. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.